ఇప్పుడు మాకు ఇది ఓటమి కాదు, మాకు గెలిపే. ఎందుకు చెప్తున్నా అంటే మా ఒక మహిళని 14 మంది మంత్రులు వచ్చి ఓడిపియాలంటే ఇంత మహిళ ఎంత ఉరికిపించిందో వాళ్ళకి తెలుసు. ఒక పోలింగ్ కాడ ఒక ఆలేరు ఎమ్మెల్యే కూర్చొని పంచుతుంటున్నప్పుడు ఏం లేదు. మేము ఎలక్షన్ కమిషన్కి 20 సార్లు నోటీసులు పేపర్లు ఇస్తే కూడా ఆయన పట్టించుకోలే. పోలీసు వాళ్ళు దగ్గరుండి ఓట్లు వేయించినట్టు కనపడతలేదా? మేము ప్రూఫ్తో సహా మేము ప్రూఫ్లు కూడా ఇచ్చినాము. మా చైర్మన్లు, మాజీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫీసర్లకు కూడా కలిస్తే కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తలేరు. పోలీసు వాళ్ళకు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా జరిగింది. అంటే ఇది దొంగ ఓట్లతోటే గెలుపు. దొంగ ఓట్లు వేసినారు కాబట్టి గెలిచిర్రు. కానీ 2014లో ఆయన ఓటింగ్ ఎంత వచ్చిందండి? 20,000 వచ్చింది. దాని తర్వాత ఎంఐఎంలో ఉన్నప్పుడు ఎంత వచ్చింది? 40,000 వచ్చింది. ఇంత మెజార్టీ వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? దొంగోట్లు వేస్తేనే కదా ఇంత మెజార్టీ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పదవి ఎందుకు ఇచ్చిరంటే జూబ్లీహిల్స్లో మైనార్టీ వాళ్ళని అందరినీ గుంజుకుందామని ఇచ్చిండు. ఒకటి చెప్తున్నా, అది ఎన్ని రోజులు ఉంటుందో ఆ మంత్రి సీటు ఆయన చక్కగా చూసుకోవాలి. ఎందుకంటే ఎమ్మెల్సీ కూడా కోట్ల కొట్లాడుతున్నాము. ఆ ఎమ్మెల్సీ కాకుండా డైరెక్ట్ మంత్రి ఎట్లా ఇస్తారు? ఎమ్మెల్సీ రాకుండానే ఆయన ఎమ్మెల్సీ కూడా పోటీ చేయనోడు డైరెక్ట్ మంత్రి ఇస్తే కూడా ఆయన నమ్ముతాడా తెలంగాణ రాష్ట్రంలో?